నమస్తే. పిఆర్ లా అసోసియేట్స్కు స్వాగతం, సుస్వాగతం. నేను జర్నలిస్ట్ రేష్వంత్ పండుగ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది ప్రదీప్ కుమార్ కాంపెల్లి గారు. నమస్తే అండి. నమస్తే అండి. దేశంలో అమలైనటువంటి కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత్, భారతీయ సాక్ష్య అధినియం 2023 చట్టాలను మనం క్రమంగా తెలుసుకుంటూనే వస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం ముందు కార్యక్రమాలలో ఐపీసీ బిఎన్ఎస్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ విధంగా ఏర్పడ్డాయి, సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, అవి ఏ విధంగా ఏర్పడ్డాయి, అదేవిధంగా ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి ఏర్పడినటువంటి భారతీయ సాక్ష్య అధినియం 2023 చట్టం గురించి ఈ కార్యక్రమంలో మన న్యాయవాది ప్రదీప్ కుమార్ గారి ద్వారా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చెప్పండి ప్రదీప్ గారు, గతంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి చాలా సాక్ష్యాలకు ఇప్పుడు భిన్నంగా ప్రస్తుతం ఉన్న నేపథ్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చాలా సవరణలు చేస్తూ భారతీయ సాక్ష్య అధినియంని తీసుకువచ్చింది. ఇందులో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి కూడా ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. సో మన పిఆర్ లా అసోసియేట్ వ్యూవర్స్కి మీరు ఈ భారతీయ సాక్ష్య అధినియం గురించి క్లుప్తంగా తెలియజేయగలరు? భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో భారతదేశంలో దాదాపు 150 సంవత్సరాల పైగా అమలైనటువంటి చట్టంలో ఒకటి భారతీయ సాక్ష్య చట్టం 1872. దీనిని రద్దు చేసి దీని యొక్క స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం 2023 చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి భారతీయ సాక్ష్య చట్టం 1872 గురించి రెండు లైన్లో తెలుసుకుందాం. నిజానికి బ్రిటిష్ రాజ్ సమయంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా భారతదేశంలో 1872 సంవత్సరంలో భారతీయ సాక్ష్య చట్టం మార్చ్ 15వ తేదీన ఆమోదించబడింది. అదే సంవత్సరం అనగా 1872 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీన అమలైనది. ఈ యొక్క చట్టాన్ని సర్ జేమ్స్ స్టీఫెన్సన్ చే రూపొందించబడింది. ఈ యొక్క చట్టంలో సాక్షి యొక్క విధేయతను మరియు విశ్వసనీయతను తెలియజేస్తుంది. జరిగినటువంటి నేరంకు గాను సాక్ష్యాల సేకరించి మరి దోషులకు శిక్షను ఈ యొక్క చట్టం అందిస్తుంది. మరి ఈ యొక్క చట్టంలో మొత్తంగాను 3 భాగాలుగా 11 అధ్యాయాలుగా 167 సెక్షన్లుగా రూపొందించినారు. మరి సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయాల గురించి మరి సెక్షన్ల గురించి తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, తప్పకుండా. భారతీయ సాక్ష్య అధినియం 2023 చట్టం, దీని గురించి కూడా 2 లైన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులైనటువంటి హోంమంత్రి అమిత్ షా గారిచే 2023 సంవత్సరంలో డిసెంబర్ 20 తారీఖున లోక్సభలో ఈ యొక్క చట్టం ఆమోదించబడింది. మరుసటి రోజు అనగా 21 డిసెంబర్ 2023 సంవత్సరంలో రాజ్యసభలో ఈ యొక్క బిల్ ఆమోదం చెందింది. గౌరవనీయులైనటువంటి భారత రాష్ట్రపతి గారిచే 2023 సంవత్సరం డిసెంబర్ 25 తేదీన ఈ యొక్క చట్టం ఆమోదించబడింది. ఓకే. 2024 సంవత్సరంలో జూలై 1వ తేదీన భారతదేశపు అధికార క్రిమినల్ కోడ్గా ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చింది. ఈ యొక్క చట్టాన్ని సబ్స్టాంటివ్ లా మరియు ప్రొసీజర్ లా అని కూడా అంటారు. సబ్స్టాంటివ్ లా అంటే నిర్వచనాలను తెలియజేస్తుంది. ప్రొసీజర్ లా అంటే మెకానిజంని ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క చట్టంలో సాక్షి యొక్క విధేయతను మరియు విశ్వసనీయతను తెలియజేస్తుంది. ఈ యొక్క చట్టంలో సాక్షులను ఏకీకృతం చేయడం, వివరించడం మరియు సవరించడం కూడా చేస్తుంది. సాక్షిగా ఉండడానికి అవసరమైనటువంటి అర్హతను మరియు పరిస్థితులతో సహా సాక్షి కింద అనర్హులు కూడా కావచ్చును.
ఈ యొక్క చట్టంలో డాక్యుమెంట్ గురించి చెప్పబడుతుంది. డాక్యుమెంట్ అనగా ఏమి? లిథోగ్రఫీ డాక్యుమెంట్ గురించి చెప్తుంది, ఫోటోగ్రఫీ డాక్యుమెంట్ గురించి చెప్తుంది, పబ్లిక్ డాక్యుమెంట్ గురించి చెప్తుంది ఈ యొక్క చట్టం. మరి మీరు ఇందాక అన్నట్టుగా కొత్తగా వచ్చినటువంటి డిజిటల్ ఎలక్ట్రానిక్ రికార్డు గురించి చెప్పబడింది. డిజిటల్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి కూడా చెప్పబడింది. అందులో ఎవిడెన్స్ సాక్ష్యాలను వేటిని తీసుకోవచ్చు, వేటిని తీసుకోకూడదు అనేది కూడా మనకి ఈ యొక్క చట్టంలో చెప్పబడుతుంది. ఉదాహరణకి మనం చెప్పుకోవాలి అనేసి అంటే స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయొచ్చు, ల్యాప్టాప్స్ ద్వారా చేయొచ్చు, ట్యాబ్స్ ద్వారా చేయొచ్చు, ఈమెయిల్స్ ఎలక్ట్రానిక్ ఈమెయిల్స్ ద్వారా చేయొచ్చు, మెసేజెస్ ద్వారా చేయొచ్చు, వెబ్సైట్స్ ద్వారా చేయొచ్చు, లొకేషనరీ ఎవిడెన్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ గ్యాదర్ చేసినటువంటి ఎవిడెన్స్ని ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరంలో మనం స్టోర్ చేసుకొని పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు దాన్ని సబ్మిట్ చేయొచ్చు కన్సర్న్ ఆఫీసర్కి. మరి ఈ యొక్క చట్టంలో రుజువు గురించి కూడా చెప్పబడుతుంది, వాస్తవాల గురించి కూడా చెప్పబడుతుంది, నిరూపించవలసిన అవసరం లేనటువంటి వాస్తవాల గురించి కూడా చెప్పబడుతుంది, మౌఖిక సాక్ష్యం గురించి చెప్పబడుతుంది, డాక్యుమెంటరీ సాక్ష్యం గురించి చెప్పబడుతుంది, ప్రాథమిక సాక్ష్యం గురించి చెప్పబడుతుంది, ద్వితీయ సాక్ష్యం గురించి చెప్పబడుతుంది, రుజువు యొక్క భారం గురించి చెప్పబడుతుంది, సాక్ష్యాల ఉత్పత్తులు మరియు ప్రభావం గురించి చెప్పబడుతుంది, సాక్షుల గురించి చెప్పబడుతుంది, ప్రత్యక్ష సాక్షుల గురించి చెప్పబడుతుంది, సందర్భోచిత సాక్షుల గురించి కూడా ఈ యొక్క చట్టం మనకు చెప్పబడుతుంది. మరి సాక్ష్యాధారణ విచారణ అప్పుడు సాక్ష్యాధారణ గురించి చెప్పబడుతుంది. అందులో ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ ఎలా ఉండబోతుంది, క్రాస్ ఎగ్జామినేషన్ గురించి చెప్పబడుతుంది, రీ ఎగ్జామినేషన్ గురించి చెప్పబడుతుంది, సాక్షులు యొక్క అక్రమ ప్రవేశము మరియు తిరస్కరణ గురించి చెప్పబడుతుంది ఈ యొక్క చట్టంలో. రద్దు గురించి మరియు పొదుపు గురించి ఈ యొక్క చట్టంలో చెప్పబడింది. మరి కొత్తగా వచ్చినటువంటి డిఎన్ఎస్లో స్పెషల్ ప్రొవిజన్స్ కూడా చెప్పబడింది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ఈ యొక్క చట్టం చెప్పబడుతుంది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ బృందం గురించి చెప్పబడింది. మెడికల్ ఎగ్జామినేషన్ గురించి కూడా చెప్పబడింది. హ్యాండ్ రైటింగ్ గురించి కూడా చెప్పబడింది. డిజిటల్ సిగ్నేచర్స్ గురించి కూడా ఈ యొక్క చట్టంలో చెప్పబడింది. మరి గిల్టీ యొక్క ఇన్నోసెన్స్ గురించి కూడా మనకు ఈ యొక్క చట్టంలో చెప్పబడింది. ఈ యొక్క చట్టంలో మొత్తంగాను 12 అధ్యాయాలు, 170 సెక్షన్లు. మరి పాత చట్టంతో పోల్చుకుంటే ఈ యొక్క చట్టంలో 2 సెక్షన్లు జోడించబడ్డాయి, 6 సెక్షన్లు తీసివేయబడ్డాయి, 26 సెక్షన్లు సరిచేయబడ్డాయి మరియు 146 సెక్షన్లు యథావిధిగా ఉన్నాయి. మరి ఈ యొక్క అధ్యాయాలను మరియు సెక్షన్లను సందర్భం వచ్చినప్పుడు మనం తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మనం మున్ముందు కూడా ఈ యొక్క కొత్త చట్టాల్లో ఉన్నటువంటి అధ్యాయాలు, సెక్షన్ల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు మన న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు మనకు ఎంతగానో దోహదపడనున్నాయి. మన పిఆర్ లా అసోసియేట్స్ ద్వారా ఈ కొత్త చట్టాలని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు కొనసాగుతున్నాము. ఇందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరిస్తారని, మా యొక్క ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.